Welcome to Off the Record. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఓ నేత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారి అక్కడి నుంచి అప్పటి టీఆర్ఎస్కు జంప్ చేసి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని 4 రోజుల్లోనే యూటర్న్ కొట్టి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం పోలవరం ఎమ్మెల్యే చొరవతో జనసేనలో చేరాలా లేదా టీడీపీలో చేరాలా అని ఆలోచిస్తూ కూటమి వైపు చూస్తున్నారు. ఎవరా నేత, ఎక్కడిదా స్టోరీ? తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తొలిసారి టీడీపీ తరపున 1994లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి పొంగులేటి అనుచరుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తాటి వెంకటేశ్వర్లు అప్పటి టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి 2024 జూన్ 24న గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇన్ని పార్టీలు మారి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఈ మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడడానికి అడుగులు వేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీలో నిలబడి ఏ పార్టీలో చేరితే విజయం వరిస్తుంది అని ఆలోచిస్తూ పావులు కదుపుతున్నారట. దీనిలో భాగంగానే మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు దగ్గర మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వరకు తనకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదంటూ విరుచుకుపడుతున్నారు. తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారిపోతాడని, దానికోసమే సొంత పార్టీపై పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు తాటి మాటలను కొట్టిపారేశారు. రాబోయే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తాటి వెంకటేశ్వర్లు జనసేనలో చేరితే మంచిదా లేక తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీలో చేరాలా అని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే జనసేన టీడీపీ అగ్రనేతలను సైతం కలిసి తన బెర్త్ ను కన్ఫర్మ్ చేసి రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. గడిచిన 3 దశాబ్దాల కాలంలో 5 పార్టీలు మారిన తాటి వెంకటేశ్వరులని కూటమి నాయకులు నమ్ముతారా లేదా అన్నది పక్కన పెడితే నియోజకవర్గంలోని ఓటర్లు తాటిని ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.